that's me. I said 23. లిప్స్టిక్ ప్రోడక్ట్కి 3D స్క్రోలింగ్ యానిమేషన్ వెబ్సైట్ని విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రీ వైబ్ కోడింగ్ టూల్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లిటరల్లీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో. నేను లిప్స్టిక్ ప్రోడక్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేశాను. సో బెస్ట్ వీడియోగా నాకు అనిపించింది. ఈ అడ్వర్టైజ్మెంట్ వీడియోకి మనం కంప్లీట్గా 3D స్క్రోలింగ్ వెబ్సైట్ ఎందుకు చేయకూడదు అనిపించింది. ఈ వీడియో యూజ్ చేసి 3D స్క్రోలింగ్ వెబ్సైట్ చేస్తాను. ChatGPTలో ఆల్రెడీ వెబ్సైట్కి కావాల్సిన ప్రాంప్ట్ నేను జనరేట్ చేశాను. వెబ్సైట్ని ఎలా చేయాలి అనేది నా బ్రెయిన్లో ఒక థాట్ ఉంది. ఉన్న థాట్స్ మొత్తాన్ని ChatGPTలో ఇచ్చాను అండ్ ఇలా ప్రాంప్ట్ జనరేట్ చేసింది. స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. వెబ్సైట్కి కావాల్సిన ప్రాంప్ట్ మొత్తం నేను డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేశాను అండ్ ఈ ప్రాంప్ట్ వచ్చేసరికి జైవ్రా వెబ్సైట్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజిప్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అప్లోడ్ చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ మనకి ఎంటైర్ వీడియోని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 13 సెట్ చేస్తాను. నెక్స్ట్ కన్వర్ట్ టు PNG. ఎంటైర్ వీడియో మనకి ఫ్రేమ్స్గా కన్వర్ట్ అయినాయి. స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇమేజెస్ ఎలా వచ్చినాయి అనేది చూద్దాం మొత్తం. అండ్ ఫైనల్లీ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాను. నౌ ఐఎమ్ యూజింగ్ atoms.dev వైబ్ కోడింగ్ టూల్. ChatGPT జనరేట్ చేసిన ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సేమ్ అలానే డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ని కూడా ఇక్కడ అటాచ్ చేద్దాం. ప్రాపర్గా ప్రాంప్ట్ అండ్ జిప్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత సెండ్ చేస్తాను. ఆఫ్టర్ సమ్ టైమ్ atoms.dev ఇలా ఇంప్లిమెంట్ చేసింది వెబ్సైట్ని ఒకసారి ప్రివ్యూలో చెక్ చేద్దాం. ఈ వెబ్సైట్లో ది బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఎంటైర్ కోడ్ని జిప్ ఫైల్గా కూడా డౌన్లోడ్ చేయొచ్చు. చూసారు కదా ఈ ప్లాట్ఫామ్ ఫైల్స్ని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసింది అనేది. index.html ఉంది అండ్ సైట్ మ్యాప్ కూడా ఉంది అండ్ ఇంకేమున్నాయి. వర్క్ స్పేస్ ఓపెన్ చేద్దాం. ఇందులో అప్లోడ్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా మనం అప్లోడ్ చేసిన జిప్ ఫైల్ అండ్ ప్రాంప్ట్ కూడా ఉంది. ఒకసారి ప్రివ్యూలో చెక్ చేద్దాం వెబ్సైట్ని. ఈ అడ్వర్టైజ్మెంట్ వీడియో చాలా సినిమాటిక్గా ఉంది. మేబీ అందుకే అనుకుంటా స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంది. That's me.